మనం ఎప్పుడు వింటూనే ఉన్నాం, స్తుతి మన స్థితిని మారుస్తుందని. ఎరికో గోడలు కూల్చబడడానికి కారణము దేవుని ప్రజలు చేసిన స్తుతి. వారు వేసిన స్తుతి కేకలే వారి ఎదుట ఉన్న ఎరికో గోడలను కూల్చాయి. ఎరికో పట్టణ ప్రజలంట వారి యొక్క కోట గోడలను ఒక ప్రైడ్గా భావించేవారండి. ఎందుకంటే అంత బలమైన కోట గోడలు మాకున్నాయి, అవే మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తాయి, ఏ శత్రువు మమ్మల్ని జయించలేరు, ఏ శత్రువు ఆ కోట గోడలను దాటి రాలేరని వారికి ఒక అతిశయాస్పదముగా, అతిశయ కారణంగా ఎరికో కోట గోడలు ఉంటే శత్రువు దేని బట్టి అతిశయించాడో ఆ కోట గోడలను కూల్చడానికి జేసీబీలు కాదు దేవుని ప్రజలు వాడింది. వాట్ డిడ్ దే యూజ్? ఇహపరమైన ఈ లోక సంబంధమైన ఆయుధాలను వారు ఉపయోగించలేదు, కానీ ఏ విధమైన మెషినరీ వారు వాడలేదు. బట్ దే యూజ్డ్ అ స్పిరిచువల్ వెపన్, ఆధ్యాత్మికమైన ఆత్మీయమైన ఒక ఆయుధాన్ని వాడారు. ఏంటి ఆయుధము? ఈ ఉదయకాల సమయంలో స్తుతి అనే ఆయుధాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. సో ఈ దినము సాయంకాలము మరి 7 గంటలు ముగిసిపోయే సమయానికల్లా వీఆర్ గోయింగ్ టు బీ స్ట్రాంగర్, వీఆర్ గోయింగ్ టు బీ విక్టోరియస్. మనము శక్తిమంతులంగా అవ్వబోతున్నాము. మన సమస్యలపై మనము జయాన్ని ఖచ్చితంగా చూడబోతున్నాం. ఫిజికల్గా మన భౌతిక పరంగా మార్పులు చూడక మునుపు దేవుడు మన మనస్సును, మన హృదయాన్ని మార్చబోతున్నాడు. ఒకసారి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. చాలాసార్లు మన మెంటాలిటీ, మన మనసు ఎట్లా ఉంటుందంటే వీఆర్ లైక్ విక్టిమ్స్. నేను ఇంకా ఓడిపోయాను, ఇంకా నేను లేవలేను, ఇంకా నా జీవితము బాగుపడదు, ఇంకా నా జీవితంలో మంచి రోజులు చూడలేను, అసలు ఇంకా యుద్ధానికి కూడా వెళ్ళం, ఇంకా మనము ఒక పరిస్థితిని ఫేస్ కూడా చేయము. కొన్నిసార్లు అపవాది మనలో ఒక నిరాశ కలుగజేసి ఏమంటాడంటే ఆల్రెడీ యు ఆర్ అ లూజర్. కానీ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధానానికి వచ్చిన మనము ఆయన ఆరాధిస్తూ స్తుతిస్తూ ఆయన వాక్యాన్ని వింటూ ఉండగా వీఆర్ గోయింగ్ టు గెయిన్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ సో వీ కెన్ ఫేస్ ఎవ్రీ బ్యాటిల్ అహెడ్ ఆఫ్ అస్. మన ముందున్న బ్యాటిల్స్ ఏంటో మనకు తెలియదండి. అసలు ఒక రోజు ఎలా ఉంటుంది అనేది ఉదయకాల సమయంలో వీ విష్ వీ హ్యావ్ అ స్మూత్ డే, గుడ్ డే కదా, గుడ్ డే లేదంటే గుడ్ మార్నింగ్ అంటాం. అన్ని మార్నింగ్స్ గుడ్ మార్నింగ్స్ కాదు. ఎవరైనా గుడ్ మార్నింగ్ అన్నంత మాత్రం గుడ్ అయిపోద్దండి. కొన్నిసార్లు అదే ఉదయకాల సమయంలో మనం కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి రావచ్చేమో. హ్యావ్ అ గుడ్ డే, హ్యావ్ అ నైస్ డే, హ్యావ్ అ బ్లెస్డ్ డే అని కొన్నిసార్లు మనల్ని వేరే వాళ్ళు విష్ చేస్తుంటారు. బట్ దట్ డజంట్ మీన్ దట్ డే ఈజ్ గోయింగ్ టు బీ స్మూత్. అయితే దేవుని బిడ్డలుగా మనకున్న ధైర్యం ఒకటే, అదేంటంటే మన జీవితంలో ఏ పరిస్థితులు మన ముందు వచ్చినా, మన ఏ బ్యాటిల్స్, ఏ పోరాటాలు పోరాడవలసి వచ్చినా దేవుని సన్నిధిలో మనం గడిపే ఈ సమయము మనం ఇక్కడ పొందుకునే ఆధ్యాత్మికమైన బలము దట్స్ గోయింగ్ టు స్ట్రెంగ్థెన్ us టు ఫేస్ ఆ బ్యాటిల్స్. మన పోరాటాలను ఎదుర్కోవడానికి, జయించడానికి మనకు అవసరమైన మానసికమైన, ఆత్మీయమైన, శారీరకమైన బలమును, శక్తిని దేవుని సన్నిధిలో మనం పొందుకోబోతున్నాం. నమ్మిన వారి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఈ సమయంలో కొద్దిసేపు దేవుని వాక్యాన్ని విన్న వెంటనే శక్తివంతమైన స్తుతి ఆరాధనలోనికి వెళ్దాం. మీ బైబిల్ ఉంటే పైకెత్తండి, చిన్న పల్లవి పాడుకొని దేవుని వాక్యంలోకి వెళ్దాం. డి మైనర్. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు అయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు అయ్యా. పరిశుద్ధ మహోన్నతుడా, వాక్యమైన మా దేవా, మా రక్షకుడా, నీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాము. ఈ ప్రత్యేకమైన దినము ప్రభా, మా ఆశీర్వాదము కొరకు నాయన, మా మేలు కొరకు మీ నీ మందిరంలో 7 గంటలు ప్రభా గడిపే గొప్ప ఆధిక్యత మీరు మాకు ఇస్తున్నందుకు స్తోత్రాలు. పాటల ద్వారా నీ అమ్మని మహింపరుచుకున్నారు. నీ వాక్యాన్ని మేము వినబోతుండగా మా అందరితో మాట్లాడండి. నీ మెల్లనైన స్వరాన్ని వినిపింపచేయండి. ఒక మనిషి మాట్లాడితే ఎవరికి ఉపయోగం ఉండదు ప్రభా,
నన్ను సంపూర్ణంగా నీ సిలువ చాటును మరుగుపరిచి కేవలం మీ నోటుబురగా వాడుకొనమని లేఖన భాగంలో నువ్వు వింటూ ఉండగా, నీ వాక్య సత్యంలో మా హృదయంలోకి వెళ్తూ ఉండగా ప్రభా మమ్మల్ని నూతన పరచును, బలపరచును, జీవింపచేయండి. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యంలో నుండి ఐ వాంట్ టు టాక్ అబౌట్ అ మ్యాన్ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్ హూ ఇస్ అ టైప్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా కొంతమంది వ్యక్తులను పాత నిబంధన గ్రంథంలో మనం చూడగలం. ఎగ్జాక్ట్గా యేసయ్య కంప్లీట్గా వారి లైఫ్లో అన్ని విషయాల్లో యేసయ్య పోలిక అని చెప్పలేం, కానీ టైపాలజీ అనే ఒక విభాగం ఉంది. దానిలో పోలిక అని మనం చెప్తూ ఉంటాం. తల్లిదండ్రుల పోలిక పిల్లల్లో కనబడుతూ ఉంటుంది కదా, అలాగే పాత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పోలిక, యేసు ప్రభువులో ఉన్న కొన్ని శ్రేష్టమైన లక్షణాలు ఒక వ్యక్తిలో ఈ దినము మనం ధ్యానించుకోబోతున్నాం. బైబిల్ గ్రంథాలు ఉన్న వారందరూ తెరవండి. రూతు గ్రంథము, దేవుని వాక్యంలో ఉండి రూతు గ్రంథంలో నుండి కొన్ని శ్రేష్టమైన అంశాలు ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేసుకుందాం. రూతు గ్రంథము మనందరికీ మరి తెలిసిన చరిత్ర, ఇది చాలా సుపరిచితమైన చరిత్ర, రూతు యొక్క చరిత్ర. అ ఉమన్ ఇన్ ద బైబిల్ హూ వాజ్ అ పేగన్. ఆమె ఒక అన్యురాలిగా, షీ వాజ్ అ జెంటైల్, దేవునికి దూరంగా ఉన్న ఆమె దేవుని కలిగిన విశ్వాసం కలిగిన కుటుంబంలోకి ఆమె మరి వివాహం చేసుకోవడం, ఆ తర్వాత ఆమె భవిష్యత్తు ఎలా మారిపోయిందో రూతు గ్రంథంలో చాలా స్పష్టంగా మనం చూడగలం. రూతు ఒక మోయాబీరాలు, షీ వాజ్ అ మోయాబైటస్. ఆమెను గురించి, ఆమె చరిత్రను గురించి ఆలోచన చేసినట్లయితే, ఆమె నయోమి యొక్క ఇంటికి కోడలిగా రాకముందు ఆమెకు మరి నిజమైన దేవుడు అంటే, యెహోవా దేవుడు అంటే ఆమెకి ఏ విధమైన అవగాహన కూడా లేదు. అన్య కుటుంబాల్లో, అన్య పద్ధతులలో, విధానాల్లో ఉన్న ఆ స్త్రీ నయోమి యొక్క ఇంటికి వచ్చిన తర్వాత నయోమి యొక్క దేవుని గురించి ఆమె తెలుసుకుంది. అండ్ షీ వాంటెడ్ టు ఫాలో ద గాడ్ ఆఫ్ హర్ ఫ్యామిలీ. ఆమె ఏ కుటుంబంలోనికి వివాహమై వచ్చిందో ఆ కుటుంబంలోని వారు సేవిస్తున్న జీవము కలిగిన దేవుని ఆమె కూడా అనుసరించాలి, వెంబడించాలి అని ఒక తీర్మానం తీసుకున్న స్త్రీగా రూతు జీవితాన్ని మనం గమనించగలం. బట్ వాట్ వాజ్ రూత్స్ బ్యాక్గ్రౌండ్? ఆమె హిస్టరీ, ఆమె జీవితంలో జరిగిన సంఘటనలు ఏంటి అంటే, చాలా దురదృష్టకరమైన పరిస్థితులు ఆమె జీవితంలో ఎదుర్కొంది. వివాహం అయింది, పిల్లలు లేరు, ఆ తర్వాత ఆమె భర్త ఏమో చనిపోయాడు. ఇప్పుడు ఆమె జీవితంలో చెప్పాలంటే షీ వాజ్ అ లోన్లీ ఉమన్. ఎందుకంటే కట్టుకున్న భర్త లేడు, ఆ తర్వాత అత్తగారితో మాత్రమే ఆమె బ్రతుకుతూ ఉంది. అంత మాత్రమే కాదు, తన కడుపున పుట్టిన బిడ్డలు కూడా ఆమెకి ఎవరు లేరు. ఒక నిరాదరణకరమైన పరిస్థితిలో ఉన్న రూతు జీవితంలో నిజానికి ఆ పరిస్థితులు ఎవరైనా ఉంటే అనుకుంటారు, దిస్ ఈజ్ మై లైఫ్, ఇంకా నా జీవితము ఇంతే. నా జీవితంలో జరిగిన సంఘటనలను బట్టి ఐ కెన్ ఇమాజిన్ మై ఫ్యూచర్. చాలాసార్లు మనతో వచ్చిన సమస్య కూడా అదే. మనం గతంలో ఎదుర్కొన్న మిజరబుల్ సర్కమ్స్టాన్సెస్, దురదృష్టకరమైన భయంకరమైన పరిస్థితులను బట్టి మన భవిష్యత్తును మనం ఊహించేసుకొని, నా గతం ఇంత భయంకరంగా ఉంది కాబట్టి నా భవిష్యత్తు కూడా దాదాపు ఇంక ఇలాగే ఉంటుంది అన్నట్లుగా కొన్నిసార్లు మనం ఊహించుకుంటూ ఉంటాం. బట్ ఐ హ్యావ్ అ గుడ్ న్యూస్ దిస్ మార్నింగ్. ఉదయకాల సమయంలో ఒక శుభవార్త మీకు తెలియజేయాలని ఆశిస్తున్నాను. అదేంటంటే, నీవు సజీవుడైన దేవుని, యేసుక్రీస్తు ప్రభువును ఏ విధంగా రూతు హత్తుకుందో ఆ విధంగా నువ్వు కూడా ఆయనను హత్తుకొని ఆయనను వెంబడించగలిగితే నీ యొక్క గతము నీ భవిష్యత్తును ఏమాత్రం కూడా ఇన్ఫ్లుయెన్స్ చెయ్యదు. నమ్మిన వారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యువర్ పాస్ట్ ఈజ్ నాట్ గోయింగ్ టు డిసైడ్ యువర్ ఫ్యూచర్ ఇఫ్ యూ ఆర్ ఇన్ క్రైస్ట్ జీసస్. యేసయ్యలో నువ్వు ఉంటే, యేసయ్యతో నీ జీవిత ప్రయాణాన్ని నువ్వు ముందుకు నడిపిస్తే, ఒకవేళ నీవు నమ్ముకున్న వ్యక్తులు, కట్టుకున్న వ్యక్తులు ఎవరు నాకు ఆధారం అనుకుంటా వారు ఒకవేళ నేను విడిచిపెట్టి వెళ్ళిపోయినా, నువ్వు పట్టుకున్న దేవుడు, జీవం కలిగిన దేవుడు, నమ్మదగిన దేవుడు మాత్రం నీ జీవితాన్ని అంతం వరకు నడిపించి గతంలో నీకు జరిగిన భయంకరమైన పరిస్థితుల ప్రభావము నీ భవిష్యత్తు మీద లేకుండా ఆయన గొప్ప కార్యము జరిగించేవాడు. అదే రూతు గ్రంథాన్ని చదివినప్పుడు, పరిశీలించినప్పుడు మనం స్పష్టంగా తెలుసుకోగలం. ఇప్పుడు రూతు గ్రంథంలో నుండి బోయజు అనే ఒక వ్యక్తిని గురించి మరి మీతో మాట్లాడాలని నేను దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడుతున్నాను. కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా మరి ఏ విధంగా
బోయజు ఉన్నాడో కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు మనం ధ్యానం చేసుకొని స్తుతి ఆరాధనలోనికి వెళ్దాం. రూత్ యొక్క చరిత్ర మనం ఇప్పుడే మాట్లాడుకున్నాము. షీ వాజ్ అ లోన్లీ ఉమెన్, షీ వాజ్ అ విడో అండ్ షీ వాజ్ అ జెంటైల్. ఒకప్పుడు అన్యురాలు, కానీ ఆమె అత్త ఎప్పుడైతే నయోమి తన భర్తను 2 కుమారులను కోల్పోయిందో మోయాబు దేశంలో తిరిగి బెత్లెహేముకు రావాలి అని ఆమె ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆమె బయలుదేరుతున్న సమయంలో 2 కోడళ్లకు ఒకటే మాట చెప్పింది. ఏమనంటే, మీ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోండి, మీ దారి మీరు చూసుకోండి, మీ జీవితం మీరు చూసుకోండి, నాతో వస్తే ఇంకా మీకు ఏ విధమైన ఫ్యూచర్ ఉండదు. ప్లీజ్ డోంట్ ఎక్స్పెక్ట్ గుడ్ డేస్ ఇఫ్ యు ఆర్ కమింగ్ విత్ మీ. నాతో వస్తే మీకు మంచి రోజులు అయితే ఉండవమ్మా, కాబట్టి మీరు వెళ్ళిపోండి అని ఒక ఆఫర్ను తన కోడళ్ళిద్దరికి ఇచ్చినప్పుడు ఓర్ఫా చోజ్ ద ఈజీ వే బట్ రూత్ చోజ్ ద రైట్ వే. ఓర్ప తనకి ఏది సౌకర్యవంతంగా ఉందో, ఆమెకి ఏది మంచిగా అనిపించిందో, ఏది మరి నిజమే అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతే నాకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని అనిపించింది, ఆమె వెళ్ళిపోయింది. కానీ రూతు మాత్రం సౌకర్యవంతంగా అనిపించిన మార్గము కన్నా ఏది శ్రేష్టమైనదో, ఏది మంచిదో, అది కష్టమైన బాటగా అనిపించినప్పటికీ, అదొక పోరాటంతో కూడిన ప్రయాణంగా అనిపించినప్పటికీ, షీ చోస్ టు డూ వాట్ ఈస్ రైట్ రాదర్ దాన్ వాట్ ఈస్ ఈజీ. మన జీవితంలో కూడా ప్రతిదినము మనం ఎంపికలు చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. ఏంటంటే, ఏది సౌకర్యవంతమో అదొకటి మన ముందు ఉంటుంది, అది దేవునికి ఇష్టమైనదిగా ఉండకపోవచ్చు కొన్నిసార్లు. కానీ ఏది సరి అయినదో అది కొంచెం కష్టంగా ఉంటుంది, అది నిజంగా మనం చేయవలసింది. మనకు వచ్చే శోధన ఏంటంటే, వీ వాంట్ టు చూస్ వాట్ ఈస్ ఈజీ. ఇది చాలా ఈజీ కదా, ఈ దారిలో వెళ్తే, నేను ఈ రూట్లో వెళ్ళిపోతే, ఈ మార్గాన్ని అనుసరిస్తే నాకు ఏ కష్టమో ఉండదు, నేను ఏ ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉండవు, కాబట్టి ఈ మార్గాన్ని ఎంచుకుంటానని చాలాసార్లు మనము దేవునికి ఇష్టమైన మార్గం కాకుండా, సరి అయిన మార్గం కాకుండా, శ్రేష్టమైన మార్గం కాకుండా, మన కొరకు దేవుడు ఎంపిక చేసిన మార్గం కాకుండా, మనకి ఏది ఈజీ అనిపిస్తుందో ఆ మార్గంలో వెళ్ళిపోతుంటాం. బట్ రూత్ చోజ్ వాట్ వాజ్ రైట్. ఇప్పుడు ఆమె ఎంపిక చేసుకుంది, గాడ్లీ డెసిషన్, గాడ్లీ చాయిస్ చేసుకుంది, దైవికమైన ఎంపిక చేసుకొని తన అత్తగారు అనే నయోమితో బయలుదేరి బెత్లెహేము అనే ప్రాంతానికి వచ్చింది. ఇప్పుడు బెత్లెహేమ్ అనే ప్రాంతానికి వచ్చిన రూతు జీవితంలో అక్కడ పెద్ద మ్యాన్షను, చాలామంది పనివాళ్ళు, పొలాలు ఇవన్నీ రెడీగా లేవండి. దే హ్యాడ్ టు స్టార్ట్ ఫ్రమ్ ద స్క్రాచ్. ఇప్పుడు రూతు తన అత్తతో వచ్చేసింది. తన అత్తగారన్న నయోమి మోయాబును, బెత్లెహేమును విడిచిపెట్టి వెళ్ళిపోయి చాలా కాలము అయిపోయింది. నాకు తెలిసి వారికి ఒకవేళ సొంత ఇల్లు ఉండుంటే అదంతా శిథిలావస్థలో, వారం రోజులు వీళ్ళు ఊరెళ్ళి వస్తే ఎట్లా ఉంటుందండి మన ఇల్లు, అంతా బూజు కొట్టేసి, ఆ తర్వాత అంతా చాలా డస్టీగా ఉంటుంది కదా, దాన్ని అంతా మళ్ళీ క్లీన్ చేసుకొని మళ్ళీ సెట్ చేసుకోవడానికి మనకి చాలా సమయం పడుతుంది. కొన్ని సంవత్సరాలు నయోమి తన కుటుంబంతో బెత్లెహేమును విడిచిపెట్టి వెళ్ళిపోయిందేమో. తిరిగి వచ్చిన తర్వాత పరిస్థితులన్నీ మెరుగుపడడానికి వారికి చాలా కాలము ఖచ్చితంగా పట్టుంటుంది. దే కేమ్ బ్యాక్ ఎంప్టీ. వారు ఒక మాటలో చెప్పాలంటే ఒట్టి చేతులతోనే బెత్లెహేముకు తిరిగి వచ్చారు. తినడానికి కూడా తిండి లేదండి. సో ఒక మాటలో చెప్పాలంటే రూతు స్థితి ఎట్లా ఉందంటే, ఒక ఆదరణ లేదు, ఒక తోడు లేదు. ఈమె మీద ఆధారపడే ఒక అత్తగారు ఉన్నారు. ఈమె ఎవరి మీద ఆధారపడడానికి లేదు, కానీ ఈమె మీద ఆధారపడడానికి ఒక అత్తగారు ఉన్నారు. డబ్బు కూడా, పోనీ మనుషులు లేకపోయినా డబ్బు ఉందంటే ఏదో ఒకలాగా తిని, అది లేదండి. ఫైనాన్షియల్గా వాళ్ళు వెల్ ఆఫ్ కాదు, ఆర్థికంగా ఉన్నత స్థితిలో సెల్ఫ్ సఫిషియెంట్గా తమకు తాము తమ అవసరతలు తీర్చుకునే స్థాయిలో పరిస్థితుల్లో లేరు. పోనీ మోరల్గా వారికి ఎవరైనా సపోర్ట్ చేయడానికి ఉన్నారంటే ఎవ్వరూ లేరు. అత్త కోడళ్ళే. అత్తగారు కూడా వృద్ధాప్యంలో ఉంది, చాలా దీన స్థితిలో. షీ వాజ్ యాక్చువల్లీ ఇన్ అ వెరీ పిటిఫుల్ కండిషన్. చాలా దీన స్థితిలో, ఆమెను చూస్తే ఎవరికైనా జాలి కలుగుతుంది. అటువంటి స్థితిలో ఉన్న మరి రూతును చూసి బోయజు పలుకుతున్న మాటలు చూడండి. రూతు గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు బోయజు రూతుతో, నా కుమారి నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. బోయజు రూతుకి ఏం చూపిస్తా ఉన్నాడంటే, హీ వాజ్ షోయింగ్ హర్ గ్రేస్ అండ్ కైండ్నెస్. ఆమెకు దయను చూపిస్తా ఉన్నాడు, ఆమెకు కృపను చూపిస్తున్నట్లుగా మనకు బోయజు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాడు. ఆమె చాలా ఇన్సెక్యూరిటీస్తో ప్రవేశించుంటుందండి బోయజు పొలంలో. ఏమో ఈ పొలంలో నన్ను ఉంచుతారో తరిమేస్తారో, ఈ పొలంలో నాకు నా అత్తగారికి సరైన గింజలు ఎవలు దొరుకుతాయో లేదో ఏరుకోవడానికి. ఆమె ఎన్నో
అనుమానాలతో, ఎన్నో ప్రశ్నలతో, ఎంతో అభద్రత భావంతో బోయజు పొలంలోకి ప్రవేశించి ఉంటుంది. కానీ బోయజ్ ఆమెతో చాలా దయగా మాట్లాడుతున్నాడండి. హీ వాజ్ స్పీకింగ్ టు హర్ విత్ కైండ్నెస్. నా కుమారి అని పిలుస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నువ్వు ఇంకే పొలానికి ఇవ్వాల్సిన అవసరమో, యువ్ కమ్ టు ద రైట్ ప్లేస్ రూతు, నీకెక్కడ ఆదరణ దొరుకుతుందో ఆ పొలానికి నువ్వు వచ్చావమ్మా, నువ్వు ఇక్కడే నిలకడగా ఉండు. బోయజు యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఉన్నారు కొన్ని విషయాల్లో అని చెప్పాను కదా. మొట్టమొదటి విషయం ఏంటంటే, యేసయ్య దగ్గరకు వచ్చిన వారిని ఆయన ఎన్నడూ త్రోసివేయడు. నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమును, బోయజ్ అదే చేశాడండి. రూత్ ఆయన పొలంలో ప్రవేశించింది, అది బోయజు పొలము అని తెలుసో తెలియకో ఆమె ప్రవేశించింది. కానీ బోయజ్ అంటున్నాడు, నువ్వు ఈ పొలాన్ని విడిచిపెట్టి ఎక్కడకు, నీవు నేను జీవము కలిగిన దేవుని సన్నిధానానికి, కృప కలిగిన దయగలిగిన ఆయన పాదాల వద్దకు వచ్చాం. ఆయన వద్దకు వస్తే ఆయన అంగీకారమే తప్ప ఆయన తిరస్కారము ఎప్పుడు కూడా మనకు, we will never experience rejection and shame when we come to Christ. లోకంలో ఒకవేళ నువ్వు రిజెక్షన్ ఫేస్ చేసావేమో, లోకంలో ఒకవేళ అవమానకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నావేమో, యేసయ్య దగ్గరకు వచ్చాక మాత్రం నీకు దొరికేదంతా ప్రేమ, ఆదరణ, అంగీకారమే. రెండవదిగా మనం చూసినట్లయితే, బోయజు యొక్క పొలంలోకి వచ్చిన రూతుతో బోయజు పలుకుతున్న మాటలు 2వ అధ్యాయము 9వ వచనం. వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము, నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. నీకు దాహమగునప్పుడు కొండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుమని చెప్పాను. 8, 9 వచనాలు, ఇందాక 8వ వచనం చదివాం. 9వ వచనంలో ఇప్పుడు బోయజు పొలంలోనికి వచ్చిన రూతుకు బోయజ్ ఏం ఆఫర్ చేస్తున్నాడంటే, హీఈస్ అష్యూరింగ్ హర్ ప్రొటెక్షన్ ఇన్ హిస్ ఫీల్డ్. నా పొలంలోకి నువ్వు వచ్చావు కాబట్టి నీ భద్రతకు వచ్చిన బాధ్యత నిన్ను ముట్టకూడదని పనివారికి, అమ్మా నువ్వు యవనస్తురాలేవు కదా, నువ్వు ఒక స్త్రీవి కదా, నీకు చాలా అభద్రత భావం ఉండుండొచ్చు. ఏదో దేశం నుండి వచ్చాను, మా అత్తగారు వృద్ధాప్యంలో ఉంది, ఏ పురుషుడు నా వెనకాల లేడు, నాకు భద్రత ఉంటుందా, నాకు సెక్యూరిటీ ఉంటుందా అనే భయం నీ మనసులో ఉందేమో. రూతు, నిన్ను ముట్టొద్దని పనివారికి నేను ఆజ్ఞాపించను. అంత మాత్రమే కాదు, ఆమె నీళ్లు చేదుకొని నీళ్లు తాగాలని కూడా చెప్తా ఉన్నాడు. ఏ పొలానికి వెళ్ళి ఏరుకోవద్దు, నీకు కావాల్సినవన్నీ ఈ పొలంలో దొరుకుతాయని చెప్తా ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే, హీ వాజ్ నాట్ ఓన్లీ టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ ప్రొటెక్షన్ బట్ ఆల్సో హర్ ప్రొవిజన్. ఆమెకి ఏం అవసరమో, ఆమెకు అవసరమైన ఆహారము, ఆమెకు అవసరమైన నీరు, ఆమెకు అవసరమైన భద్రత ఎవరిస్తూ ఉన్నారంటే బోయజు. యేసుక్రీస్తు ప్రభు వారి వద్దకు వచ్చిన మనకు హీఈస్ ఆ ప్రొటెక్టర్ అండ్ హీఈస్ ఆ ప్రొవైడర్. ఆయన మనకు భద్రత ఇచ్చే దేవుడు, మనల్ని కాపాడే దేవుడు. శత్రువు యొక్క కోరలు, అపవాది యొక్క కోరలు మనల్ని ముట్టకుండా, మనల్ని నష్టపరచాలని, హాని కలిగించాలని యత్నించే శత్రువుల యొక్క ఆలోచనలు, పన్నాగాలు మన మీద పనిచేయకుండా మనల్ని కాపాడి భద్రపరిచే దేవుడు మాత్రమే కాదు, మన అవసరతలు కూడా ఆయన తీర్చే ఎంత గొప్ప దేవుడు అంటే అండి, కేవలం భౌతికపరమైన అవసరతలే కాదు, నీ మానసికమైన అవసరతలు కూడా దేవుడు. వెన్ యు ఆర్ డిప్రెస్డ్, ఈ రోజుల్లో ఎక్కువ మందికి వస్తున్న వ్యాధులు, రోగాలు ఏంటో తెలుసా? మానసికమైన రోగాలు. రోజుకి మానసికమైన రోగాలు ఎక్కువైపోతా ఉన్నాయి. ఎందుకంటే ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఎవరికి వారు ఒక ప్రపంచాన్ని సృష్టించేసుకుంటున్నారు కదండి. ఎవరితో పెద్దగా సంబంధాలు ఉండట్లేదు. ఇంతకుముందు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత నాన్న ఇంటికి రాగానే అమ్మ, నాన్న, పిల్లలు అందరూ చక్కగా కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే పరిస్థితి, తండ్రి ఆఫీస్ నుంచి రాగానే తండ్రి ఫోన్లో తండ్రి ఉంటాడు, తల్లి ఫోన్లో తల్లి ఉంటుంది, పిల్లల ట్యాబులు, పిల్లల ఐప్యాడ్లు వేసుకొని వాళ్ళు కూర్చుంటున్నారు. ఎవరి ప్రపంచంలో వారు ఉంటూ ఉన్నారు. ఇంకొక మాటలు చెప్పాలంటే సంబంధ బాంధవ్యాలు కూడా చాలా విచ్ఛిన్నం అయిపోతూ ఉన్నాయండి. ఈ సెల్ ఫోన్లు, ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత మనుషుల మధ్యలో బంధాలు కూడా చాలా బలహీనం అయిపోతూ ఉన్నాయి. ఎందుకంటే ఒక ఫ్యాంటసీ వరల్డ్లో, ఒక ఇమాజినేటివ్ వరల్డ్లో మనం బ్రతికేస్తూ ఇంకా అలా సమయాన్ని గడిపేయడానికి చాలామంది ఇష్టపడుతూ ఉన్నారు. మానసికమైన రోగాలు, రుగ్మతలు రోజుకి ఎక్కువ అయిపోతూ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వద్దకు వచ్చిన వారి యొక్క ఆత్మీయమైన అవసరతలు తీర్చేవాడు, మానసికమైన అవసరతలు కూడా ఆయన, హీ టేక్స్ కేర్ ఆఫ్ యువర్ ఇమోషనల్ నీడ్స్. నువ్వు కృంగిపోయి ఉంటే నిన్ను ఆయన ఆదరించే దేవుడు. నువ్వు డిప్రెషన్లో ఉంటే, నీకున్న ఆ భయంకరమైన తలంపుల నుండి, పరిస్థితుల్లో ఉండి దేవుడు నిన్ను లేవనెత్తే దేవుడు. ఒక సహోదరి గడిచిన వారంలో నన్ను ఒక చెల్లి మీట్ అయ్యి, ఆ చెల్లెమ్మ తన సాక్ష్యం చెప్తా ఉంది. నా జీవితంలో చాలా దురదృష్టకరమైన పరిస్థితులు గుండా నేను వెళ్ళాను. ఐవ్ గాన్ త్రూ వెరీ డిఫికల్ట్ టైమ్స్ ఇన్ లైఫ్.
తన లైఫ్లో చాలాసార్లు తను సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేసిందంటే, ఎందుకంటే తను వెళ్ళే పరిస్థితులను బట్టి తను ఒక్క మాట చెప్పింది. క్రైస్ట్ వర్షిప్ సెంటర్కి వచ్చి జీవం కలిగిన దేవుని సంఘంలో నాటబడిన తర్వాత ఆత్మీయ తండ్రి గారు జాన్ వెస్లీ గారు, మీ వర్తమానాల ద్వారా దేవుడు ఎన్నోసార్లు నన్ను ఆదరించాడక్క. ఈరోజు నేను బ్రతికున్నానంటే దేవుని మందిరంలో నాకు దొరికిన దేవుని వాక్యమే, దేవుని మాటల ద్వారా నాకు దొరికిన ఆదరణ. ఒకసారి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. సో బోయజు యొక్క పొలంలోకి వచ్చిన రూతుకు బోయజు ప్రొటెక్షన్, ఆ భద్రత ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, ఆమె పోషణ విషయంలో కూడా బాధ్యత తీసుకున్నాడు. మూడవదిగా మనం చూసినట్లయితే రూతు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని ఏమి తెలిసి పరదేశినైన నాయందు లక్ష్యముంచినట్లు నీకు కటాక్షము కలిగిన అని చెప్పగా, బోయజు నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. నాకు రూతు చాలా వండర్ అవుతుందండి. హీస్ అ స్ట్రేంజర్ టు మీ. బోయజ్ నేను ఎప్పుడు ఇంతకు ముందు మీట్ అవ్వలేదు. బోయజ్ని మొదటిసారి నేను చూస్తూ ఉన్నాను. ఇంత దయగా మాట్లాడుతున్నాడేంటి, నన్ను ఇంతగా భద్రపరుస్తానని, నా భద్రతను గురించి, నా పోషణను గురించి ఇంత కన్సర్న్ చూపిస్తున్నాడు ఏంటని రూత్ చాలా ఆశ్చర్యపోయి, ఇంతగా నువ్వెందుకయ్యా నాకు దయ చూపిస్తున్నావు అంటే బోయజ్ ఒక మాట అంటున్నాడు, నువ్వు నీ అత్తకి ఏం చేశావో అవన్నీ నాకు. బోయజ్ హ్యాస్ అ రికార్డ్ ఆఫ్ రూత్స్ పాస్ట్. ఆమె ఏం చేసిందో, ఎలా ఓర్చుకుందో, ఎలా ప్రేమించిందో, తన అత్తకి ఎలా ఆదరణకరంగా ఉందో అవన్నీ ఎవరు చూశారంటే, అవన్నీ ఎవరు తెలుసుకున్నారంటే పరలోకపు బోయజ్ అయిన యేసుక్రీస్తు ప్రభువారు కూడా హీ నోస్ అబౌట్ ఎవ్రీథింగ్ దట్ యూ హ్యావ్ గాన్ త్రూ, దట్ యూ హ్యావ్ డన్. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, అందరికీ మేలు చేశాను కానీ నాకే కీడు జరిగింది ఏంటి, అందరికీ సహాయం చేశాను కానీ నాకే కష్టం వచ్చింది ఏంటి. కొన్నిసార్లు అందరికి ఉపయోగకరంగా ఉండి కొన్నిసార్లు మనకే కీడు జరిగితే చాలా బాధ కలుగుతుంది. అయ్యో, ఐ వెంట్ ది ఎక్స్ట్రా మైల్ టు హెల్ప్ ఎవ్రీబడి. అందరికీ సహాయం చేయడానికి నేను చాలా ముందుకు వెళ్ళాను, ఎంతగానో నేను ఇతరులకు ఉపయోగపడ్డాను, కానీ నాకెందుకు ఇలా జరిగింది. కొన్నిసార్లు మనం ఎదురు చూసే ఆశీర్వాదాలు మనకు తప్ప అందరికి వచ్చేస్తూ ఉంటాయి. ఎప్పుడేం జరిగిందండి, మనం దేని కొరకు ప్రార్థన చేస్తున్నామో అది మన కొరకు తప్ప అందరికి జరిగిపోతూ ఉంటాయి. అప్పుడు అనిపిస్తుంది, వాట్స్ హ్యాపెనింగ్, నేను ఎదురు చూస్తున్నది నాకెందుకు. కానీ ఒక మాట చెప్పమంటారా, నీ ఆశీర్వాదము ఆలస్యం అవుతుందేమో కానీ అది నిశ్చయంగా వస్తుంది. బికాజ్ గాడ్ ఈజ్ అ రివార్డర్. దేవుడు ప్రతిఫలమునిచ్చే దేవుడు. అంత మాత్రమే కాదు, 2వ అధ్యాయం 20వ వచనంలో నయోమి బోయజ్ని గురించి ఒక మాట అంటుంది చూడండి. నయోమి బ్రతికి ఉన్న వారికి చచ్చిన వారికి ఉపకారము చేయటం మానని ఇతడు యెహోవా చేత బోయజ్ని గురించి చెప్పబడిన మాట ఏంటండి, బ్రతికున్న వానికి చచ్చిన వారికి కూడా ఉపకారము చేయడము. నీకు ఒక మాట తెలుసా, ఈ దినము నువ్వు ఇతరులకు చేసే మేలు, ఈ దినము నువ్వు చేసే ప్రార్థనలు, నీవు చేసే సత్క్రియల యొక్క ఆశీర్వాదము, ఫలము నీ ఒక్క తరంతోనే అయిపోదు, నీ తర్వాత తరాలు కూడా వాటిని ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాయి. నమ్మిన వారి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. చాలాసార్లు మనం అనుకున్న నా జీవితం నాతో అయిపోతుంది, అవ్వదండి. నీ తర్వాత తరాలను కూడా నీ సత్క్రియలను బట్టి, నీవు చూపించే ప్రేమను బట్టి, నువ్వు చేసే పరిచర్యను బట్టి, నీవు చేసే ప్రార్థనలు బట్టి బ్రతికున్న వారికి చచ్చిన వారికి కూడా బోయజే చేశాడండి. బోయజ్ యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసించిన, ఆయనను ఆశ్రయించిన వారి జీవితంలో కూడా ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడు. 4వ అంశం దగ్గరకు వస్తున్నాను చూడండి. ఇప్పుడు రూతు బోయజు పొలం వద్దకు వచ్చింది. ఇప్పుడు వాట్ డిడ్ షీ రిసీవ్, ఆమె ఏం పొందుకుంది. రూతు గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం. మరియు అతడు నీవు వేసుకున్న దుప్పటి తెచ్చి పట్టుకొనమని చెప్పగా ఆమె దానిని పట్టెను. అతడు 6 కొలల యవలను కొలచి ఆమె భుజము మీద ఉంచగా ఆమె పురములోనికి బోయజ్ వద్దకు వచ్చి రూతు తిరిగి తన అత్తగారి వద్దకు వెళ్ళిపోతున్నప్పుడు బోయజ్ అంటున్నాడు, దుప్పటి పట్టమ్మా అని. దుప్పటి పడితే ఒక పిడికిలేస్తాడేమో, ఆమె ఎక్స్పెక్టేషన్ ఏముందో నాకు తెలియదు కానీ 6 కొలల యవలు, ఒక్క కొల యవలు 15 కేజీలంట. 6 కొలల యవలంటే ఎన్ని కేజీలు? 90. కెన్ యూ ఇమాజిన్? వాళ్ళకి ఎంత అవసరం అండి? అత్త కోడళ్ళు ఎంత తింటారు? చిన్న కడుపే కదా. మనకి బస్తా బియ్యం ఉన్నా కూడా ఒక భోజనానికి ఒక పూటకి ఎంత తింటాం? వి నీడ్ లిటిల్. కానీ బోయజు వద్ద ఎంత సమృద్ధి ఉందో, బోయజుకి అంత పెద్ద హృదయం కూడా. హీ హ్యాస్ అ బిగ్ హార్ట్.
ఆమె కోరుకున్నది, ఆమె ఆశించినది ఆ రోజు కొరకు, ఆ పూట కొరకు కావలసిన ఎవలు, లేదంటే ఒక వారం కొరకు కావలసిన ఎవలు ఏరుకోవడానికి పొందుకోవడానికి ఆమె వచ్చిందేమో కానీ 90 కేజీలు అంటే స్త్రీలకి బాగా తెలుసు. ఎన్ని నెలలు ఇద్దరు పోషించబడడానికి ఆ 90 కేజీలు ఎన్ని రోజులు సరిపోతాయో ఒకసారి ఆలోచించండి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికముగా చేయ సమర్థుడు మన దేవుడు. ఆయన వద్దకు నువ్వు వచ్చి నువ్వు అడిగితే నువ్వు ఇంత అడిగావు కదా నీకు ఇంతే ఇస్తానని దేవుడు అలా ఇచ్చేవాడు కాదు. కొన్నిసార్లు హీ గివ్స్ అస్ బియాండ్ అవర్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ బియాండ్ అవర్ ఇమాజినేషన్స్. మన ఊహకు మించి దేవుడు కార్యాలు జరిగించేవాడు. బోయజు వద్దకు వచ్చిన రూతు ఆమె ఆశించిన దానికన్నా, ఆమె కోరుకున్న దానికన్నా, ఆమె అడిగిన దానికన్నా చాలా ఎక్కువ పొందుకుంది. 5వ అంశం దగ్గరకు వస్తున్నాను చూడండి. రూతు గ్రంథం 4వ అధ్యాయము 13వ వచనం. కాబట్టి బోయజు రూతును పెండ్లి చేసుకుని ఆగుదామండి, అక్కడ ఆగుదాం. బోయజు రూతును బోయజు పెండ్లి చేసుకోవడానికి హీ వాజ్ నాట్ అన్ ఆర్డినరీ మ్యాన్. ఒక పనికి మాలిన వ్యక్తి కాదు, ఒక సామాన్యుడైన వ్యక్తి కాదు. రూతు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో నయోమి పెనిమిటికి బంధువు ఒకడు ఉండెను. అతడు చాలా ఆస్తిపరుడు. మామూలు ఆస్తిపరుడు కాదంటే ఎంత ఆస్తిపరుడు, చాలా ఆస్తిపరుడు. ఎన్ని కోట్లు కట్నం అడగాలో కదా ఈ రోజుల్లో. మాకు ఇంత ఉందంటే మాకు అంతకెంతో తీసుకురావాలనే ఎక్స్పెక్టేషన్ చాలా మందికి. వాళ్ళ స్థితిని బట్టి ఆశలు కొన్నిసార్లు చాలా ఎక్కువ ఉంటాయండి. కోట్లు కావాలి, కోట్లు పట్టుకొని వచ్చేయాలి, ఇలాంటి ఆశలు చాలా ఉంటాయి. బోయజు చాలా ఆస్తిపరుడు అంట. ఇంగ్లీష్ బైబిల్ ఏమనుందంటే హీ వాజ్ అ మైటీ మ్యాన్, హీ వాజ్ అ వెల్దీ మ్యాన్. చాలా ఉన్నతమైన స్థితిలో, ఏదో డబ్బుండి ఒక పనికిమాలిన వ్యక్తిగా జీవించిన వ్యక్తి కాదండి. బైబిల్ గ్రంథంలో మనకి మరి కొంతమంది కనబడతా ఉంటారు. దే వర్ రిచ్ బట్ దే వర్ ఫూలిష్. ద రిచ్ ఫూల్ అనే ఒక వ్యక్తిని గురించి మనం చదువుతాం కదా. ధనవంతుడైన వ్యక్తే కానీ బుద్ధిహీనుడుగా ఉన్నాడు. తినుము త్రాగము సుఖించమని తనతో తాను చెప్పుకున్న వ్యక్తి. కానీ ఈ వ్యక్తి ఆత్మీయంగా కూడా చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు, భౌతిక పరంగా కూడా చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు. అంత మాత్రమే కాదు, ఆయనకు ఊరిలో కూడా చాలా గౌరవం ఉందంట. ఎందుకంటే రూతు గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో బోయజు పురద్వారమునొద్దకు పోయి అక్కడ కూర్చుండగా, అంటే ఆ పట్టణంలో ఉన్న పెద్దలతో కూర్చుండే ఒక చాలా రెస్పెక్ట్ఫుల్ పర్సన్, చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి బోయజు. అయితే బోయజు రూతును ఎంత ప్రేమించాడంటే, ఎంత ఆదరించాడంటే, ఆమె కేవలం తాగడానికి నీళ్లు కాదు, ఆమెకు కావలసిన ఎవలు ఆమెకి ఇచ్చి పంపించడం కాదు, కానీ తన కుటుంబంలో భాగంగా చేసుకున్నాడు. హీ మేడ్ హర్ యాజ్ పార్ట్ ఆఫ్ హిజ్ వెరీ ఓన్ ఫ్యామిలీ. తన కుటుంబంగా చేసేసుకున్నాడు, భార్యగా చేర్చుకున్నాడు. తన ఆస్తికి హక్కుదారురాలిగా రూతు. ఆమె గతం చాలా భయంకరమైనది, చాలా దీనస్థితి, కానీ ఆమె జీవితము బోయజు పొలంలోకి వచ్చిన తర్వాత హర్ లైఫ్ చేంజ్డ్ ఫర్ ఎవర్. మనం ఎవరైనా రూతుని గురించి ఆలోచిస్తే అయ్యో పాపం అని అనిపించదు. రూతు అనగానే వావ్ ఎంత ధన్యురాలు కదా, ఒకప్పుడు అన్యురాలే కానీ ఎంత ధన్యురాలు అయిపోయింది అనే ఆలోచనే ఖచ్చితంగా మనకు వస్తుంది. అంత ధన్యత ఆమెకు రావడానికి కారణం ఏంటంటే బోయజు రూతుని తన స్వంత కుటుంబంలో చేర్చుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో తనెందరు అంగీకరించారో వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును. యేసు ప్రభు ఏదో దూరంగా పెట్టి మనల్ని మీకు ఎప్పుడైనా ఏమన్నా కావాలంటే నేను ఇస్తానని దూరంగా పెట్టి పంపించే దేవుడు కాదు, కానీ తన యందు విశ్వాసం ఉంచిన వారికి, ఆయనను స్వంత రక్షకునిగా స్వీకరించిన వారికి, యేసు రక్తంలో తమ పాపములు కడుక్కున్న వారికి ఆయన పిల్లలయ్యే, ఆయన కుటుంబం అయ్యే అధికారాన్ని యేసయ్య అనుగ్రహించారు. బోయజ్ నాట్ ఓన్లీ సపోర్టెడ్ రూత్ బట్ హీ మేడ్ హర్ యాజ్ హిజ్ వైఫ్. తన భార్యగా పరలోకంలో కూడా ఒక దినం పెళ్లి విందు జరగబోతూ ఉంది. ఆ పెళ్లి విందులో మనందరం కూడా వధువు సంఘంగా సిద్ధపడుతూ ఉన్నాము. వధువు సంఘంగా సిద్ధపడాలంటే మనకు అవసరమైనది స్పిరిచువల్ ప్రిపరేషన్, ఆత్మ సంబంధమైన అలంకారములతో ఆత్మీయంగా మనం దేవుని కొరకు సిద్ధపడాలి. ఆఖరుగా మరి ఒక్క మాట నేను చెప్పి ముగిస్తాను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27వ వచనంలో ఒక్క మాట మనం చదువుకొని ముగించుకుందాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించు. వాక్యముతో మధ్యలో నుండి మనం చదువుదాం. అటువలే క్రీస్తు కూడా 27వ వచనం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి
అది కళంకమైనను ముడత అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను మనల్ని ఆయన వధువు సంఘంగా సిద్ధపరచుకోవాలని, ఆయన ప్రక్కన కూర్చోడానికి, ఆయన ప్రక్కన ఉండడానికి, మనల్ని దేవుడు సిద్ధపరచడానికి తన రక్తాన్ని, తన ప్రాణాన్ని మన కొరకు అర్పించాడంట. సంఘంలో ఎందుకు మనల్ని చేర్చాడంటే, సో వీ క్యాన్ ప్రిపేర్ అవర్ సెల్ఫ్ టు బీ ద బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వధువు సంఘంలో చేర్చబడుట కొరకు దేవుడు మనల్ని సిద్ధపరచడానికి మనకిచ్చిన సంఘము. హియర్ వి ఆర్ ఫెడ్. ఇక్కడ మనం పోషణ పొందుతున్నాము, ఇక్కడ మన అవసరతలు తీర్చబడుతున్నాయి, దేవుని మందిరంలో మనం ఆదరణ పొందుతున్నాము. ఏ విధంగా అయితే రూతు బోయజు పొలంలోకి వచ్చిన తర్వాత ఆమె జీవితం మారిపోయిందో, దేవునికి సమీపంగా ఆయన సన్నిధానానికి వచ్చిన మన జీవితాల్లో, నిజానికి చెప్పాలంటే రూతు అర్హురాలు కాదండి. ఒక విధవరాల్ని ఒక ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తి ఎందుకు చేర్చుకుంటాడు ఒక భార్యగా? అది మామూలుగా సామాన్యంగా ఆలోచన చేస్తే అది అంత రీజనబుల్గా మనకు అనిపించదు. కానీ బోయజు యొక్క మనసు చాలా గొప్ప మనసు. బోయజుకు రూతు పట్ల కలిగిన కనికరము, ప్రేమ, దయ చాలా గొప్పది. దేవుని ప్రేమ కూడా అలాంటిదే. ఈవెన్ దో వీ డు నాట్ డిజర్వ్, మనం అర్హులం కాకపోయినా, మనకు అర్హత లేకపోయినా, యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని తన స్వంత కుటుంబంగా, తన బిడలుగా, వధువు సంఘంగా ఆయన మనల్ని చేర్చుకున్నాడు. మరి దేవుడు మనకిచ్చిన కృపను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఒకప్పుడు మనం దూరంగా ఉన్నాము, నిజానికి దేవుని కుటుంబంలో చేర్చబడడానికి మనకు అర్హత లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు తన ఉచితమైన కృప ద్వారా ఆనాడు బోయజు యొక్క పొలములో ప్రవేశించిన రూతు బోయజుకు శాశ్వతంగా బంధువురాలు అయిపోయింది, తన భార్యగా స్వీకరించబడింది. యేసుక్రీస్తు ప్రభువారికి దగ్గరగా వచ్చిన మనము, రక్షణ పొందిన మనల్ని కూడా యేసయ్య తన కుటుంబంగా, తన స్వకీయ సంపాద్యంగా చేర్చుకున్నాడు. క్రీస్తు ప్రభువులో మనకిచ్చిన ప్రతి ఆధిక్యతను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఆయనకు స్తుతి చెల్లిద్దామా? లార్డ్, థ్యాంక్ యూ ఫర్ రిమెంబరింగ్ మీ. నన్ను జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలయ్యా, నన్ను సమీపంగా తెచ్చుకున్నందుకు వందనాలయ్యా, నీ కుటుంబంలో చేర్చుకున్నందుకు స్తోత్రం ప్రభువా, నన్ను రక్షించుకున్నందుకు వందనాలయ్యా, విలువలేని నా బ్రతుకుకు విలువిచ్చినందుకు వందనాలు ప్రభా, అర్హత లేని నన్ను ఆశీర్వదించినందుకు వందనాలయ్యా. అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా, అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా, నా ఊహల కంటేను అధికముగా దయచేయు ప్రేమమయా. పాడదామా? నా ఊహల కంటేను అధికముగా దయచేయు ప్రేమమయా, కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసు నాదా, నాకై నీవు చేసిన మేళ్ళకై కోటి కోటి కృతజ్ఞతలు, కోటి కోటి కృతజ్ఞతలు. పరిశుద్ధ ప్రేమలిగిన తండ్రి స్తోత్రాలు. రూతు నాయన ఒక దిక్కులేని స్థితిలో దీనురాలిగా, ఒంటరిగా ప్రభా ఉన్న ఆమె బ్రతుకును బోయజు తన భార్యగా స్వీకరించడం ద్వారా ఆమె జీవితం మారిపోయిందయ్యా. నీ వంశావళిలో ఆమె చేర్చబడింది, ఆమె బ్రతుకు ధన్యమైపోయింది ప్రభా. నిజమే నాయన, మేము కూడా మా జీవితాలలో నీకు దూరంగా, నీకు శత్రువులుగా, పాపులుగా, బలహీనులుగా ఉన్నప్పుడు నన్ను మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా, సమీపస్తులుగా మమ్మల్ని చేసుకొని నీ కుటుంబంలో మమ్మల్ని చేర్చుకొని మాకిచ్చిన ప్రతి దీవెనకై
ప్రతి ఆశీర్వాదముకై, ప్రతి అర్హతకై, ప్రతి ధన్యతకై నీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ, కృతజ్ఞతాస్తుతులు నాయన నీకే చెల్లిస్తూ ప్రభా, ఈ దినమంతటిలో నీ సన్నిధిలో ఆనందించే భాగ్యం మాకు ఇచ్చారు. మేమందరం కలిసి నిన్ను ఆరాధించబోతుండగా ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపుమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.